ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పోలీసులు విడుదల చేసిన జాబితాలో దేవ్జీ పేరు లేకపోవడంతో దేవ్జీ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ ఆయన చూపెట్టాలని దేవ్జీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తిప్పిరి తిరుపతి క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. దేవ్జీ ఎక్కడైనా షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 40 ఏళ్లుగా దేవ్జీ ఇంటికి వస్తానని ఆశతో ఎదురు చూస్తున్నామని, ఇప్పటికైనా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు వార్తలలో అన్ని న్యూస్ ఛానళ్లలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అరెస్ట్ అయిందని, కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్లో హతమైందని ప్రచారం జరుగుతున్నది వింటున్నాం. ఈ వార్తల వల్ల మేము చాలా కలత చెందుతున్నాము, బాగా ఆందోళనకు గురవుతున్నాము. ఇది ఎంతవరకు వాస్తవం కూడా మాకు తెలియదు. తను నిజంగానే పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో హాజరుపరచాలి, అతని ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టకూడదని పోలీసు వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అతను క్షేమంగా ఉండాలని కోరుతున్నాం. పోలీసు వారి నుంచి కానీ ఇంకా ఇతరుల నుంచి కానీ ఎలాంటి సమాచారం అయితే లేదు. ఎన్కౌంటర్ అయినట్టుగా కానీ అరెస్ట్ అయినట్టుగా కానీ అయితే సమాచారం అయితే లేదు. అదే న్యూస్ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ అతని గురించి ఈ ప్రచారం జరుగుతున్నది కాబట్టి అంతే తప్ప నాకు అఫీషియల్గా మాత్రం ఎలాంటి సమాచారం లేదు, తెలియదు. అతను కనుక సేఫ్ జోన్లో ఉంటే మాకు ఏమాత్రం సమాచారం ఉన్నా మేము అతన్ని జాగ్రత్తగా తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. అతను సుమారు 42 సంవత్సరాల క్రితం యూజ్ అయ్యిండు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా కలవలేదు. తను బాగుండాలని తను సరెండర్ అవుతే బాగుంటుంది. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ జనజీవన స్రవంతిలో కలవాలి అని అంటున్నారు కాబట్టి అతను నిజంగానే కనుక పోలీసుల అదుపులో ఉంటే అతన్ని సరెండర్ చూపించాలని మేము కోరుకుంటున్నాం. తిరుపతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతుర్ని నేను. నిన్న నుండి వార్తల్లో ఏమొస్తుంది అంటే ఎన్కౌంటర్ జరుగుతున్నాయని వస్తుంది. కాకపోతే ఇవాళ న్యూస్లో అందులో దేవ్జీ కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది ఒక క్లారిటీ మాత్రం కుటుంబ సభ్యులకు లేదు. ఒకవేళ ఆయన పోలీస్ ఆధీనంలో ఉంటే కనుక కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము. ఇన్ కేసు తప్పించుకొని ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఉంటే మాకు ఏ విధంగా అయినా చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా మేము వచ్చి జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటాం. పెద్దనాన్న ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం, మీరు వచ్చేయాలని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తూ మీ కుటుంబం మాత్రం ఉంది మీకోసం అని మర్చిపోవద్దు. మా పెద్దనాన్నని మాత్రం నేను న్యూస్ పేపర్లో మాత్రమే చూశాను, అలానే ఆయన గురించి విన్నాను తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూసిందైతే లేదు. అతని పార్టీలోకి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిసిన డేస్ అయితే లేవు. ఒకవేళ పెద్దనాన్న వస్తా అంటే 100% మేము ఫుల్ ఎదురు చూస్తున్నందుకు, ఆయన రావాలి అని చాలా ఎదురు చూస్తున్నాము. ఎస్పెషల్గా మా డాడీ చాలా ఆలోచిస్తారు ఆయన గురించి. ఆయన వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది మా లైఫ్స్ కూడా అని అనుకుంటున్నాను.